హ్మ్. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ సంబంధించి సో మనం టెన్షన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలా విధంగా యాక్సిలేషన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ యాక్సిలేషన్ ఆన్ స్మూత్ సర్ఫేసెస్. సో ఫస్ట్ చూడండి, ఇది సర్ఫేస్ అండి. ఇక్కడ ఫస్ట్ వెన్ ఏ పుల్ ఈజ్ హారిజెంటల్ అంటే ఇది సర్ఫేస్ మీద మనం బ్లాక్ తీసుకున్నాము. సో బ్లాక్ని ఏం చేస్తున్నామంటే ఎఫ్ అనే ఫోర్స్తో పుల్ చేస్తున్నాము. ఇక్కడ ఈ బ్లాక్ యొక్క వెయిట్ వచ్చేసి ఎంజీ వర్టికల్లీ డౌన్వర్డ్. ఇక దీని యొక్క వెయిట్ వచ్చేసి మనకి క్యాపిటల్ ఆర్ అంటే నార్మల్ రియాక్షన్ ఉంటుంది. ఎలా అని రాసుకోవచ్చు అండి, ఆర్ రాసుకోవచ్చు, నార్మల్ రాసుకోవచ్చు. ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఇటువైపు పుల్ చేస్తున్నాం అనమాట. మనం ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందో అదేవిధంగా యాక్సిలేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పుల్ చేస్తున్నప్పుడు చూడండి ఆర్ ఈక్వల్ టు ఎంజీ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏమవుతుందంటే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అనే నెట్ ఫోర్స్ ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎఫ్ బై అనేటువంటి అంటే మనం యాక్సిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి ఇక్కడ యాక్సిలేషన్ ఆన్ స్మూత్ సర్ఫేసెస్. సో ఇక్కడ ఉన్నప్పుడు యాక్సిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం. సో అప్లై చేసినటువంటి ఫోర్స్ బై ఇచ్చినటువంటి మాస్ చేస్తే మీకు యాక్సిలేషన్ వాల్యూ వస్తుందన్నమాట. అలాగే వెన్ ఏ పుల్ ఈజ్ యాక్టింగ్ ఎట్ అన్ యాంగిల్ థీటా టు ది హారిజెంటల్ అప్వర్డ్. అలా కాకుండా మనం ఎఫ్ అనే ఫోర్స్ని కొంత థీటా అనే యాంగిల్లో ఫోర్స్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి సర్ఫేజెస్ ఎంజీ అలాగే సో ఆర్ అనేది ఉంటుంది, లేదా ఎన్ అని పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇక్కడ మనం ఎలా పుల్ చేస్తున్నాము, కొంత యాంగిల్లో పుల్ చేస్తున్నాం చూడండి హారిజెంటల్. ఓకే, సో ఇక్కడ రిజాల్యూషన్ వెక్టార్ ప్రకారంగా ఎఫ్ ఇస్ రిజాల్వింగ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. సో థీటా ఇటువైపు టచ్ అయింది కాబట్టి ఎఫ్ కాస్ థీటా, ఇటువైపు ఎఫ్ సైన్ థీటా. సో ఇలాంటి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి మనకి ఏం చేస్తున్నామంటే ఇలాంటి యాంగిల్స్ ఎలా వచ్చినా టోటల్ అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ ఫోర్స్ చేసుకుంటామండి. టోటల్ అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు ఏముంది ఆర్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ ఫోర్స్ వచ్చేసి ఎంజీ. ఇందులోంచి మనం ఆర్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా రాసుకోవచ్చు. అండ్ ఈ ఎఫ్ కాస్ థీటా చూడండి ఎఫ్ కాస్ థీటా ఈక్వల్ టు నెట్ ఫోర్స్కి ఈక్వల్ చేసేసుకోవాలి మనం, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అనగా. సో ఇందులోంచి ఏ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా బై ఎం వస్తుంది యాక్సిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఓకే, అలాగే వెన్ ఏ పుష్ ఈజ్ యాక్టింగ్ ఆన్ యాంగిల్ థీటా టు ది హారిజెంటల్. ఇక్కడ చూడండి మనకి డౌన్వర్డ్ అంటే పుష్ చేస్తున్నాం ఎఫ్ అనే ఫోర్స్తో పుష్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి నార్మల్ ఆర్ ఉంటుంది, ఎంజీ డౌన్వర్డ్. ఇక్కడ బ్లాక్ ఈ ఎంజీ ఎప్పుడు కూడా డౌన్వర్డే అండి. అలాగే పుష్ చేసేటప్పుడు చూడండి మనకి థీటా యాంగిల్ ఎలా పుష్ చేస్తున్నాము చూడండి థీటా డౌన్వర్డ్ కాబట్టి ఎఫ్ రిజాల్వింగ్ ఇంటూ టూ కాంపోనెంట్ ఇక్కడ థీటా ఎఫ్ కాస్ థీటా ఇటు అవుతుంది, ఎఫ్ సైన్ థీటా అవుతుంది. సో అగైన్ టోటల్ అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ ఫోర్స్. సో దీని నుంచి మనకి సేమ్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ ఎఫ్ కాస్ థీటా బై ఎం. సో థీటా అనే యాంగిల్లో పుల్ చేసిన ఎఫ్ అనేటువంటి మనకి థీటా యాంగిల్లో పుల్ చేసిన ఇక్కడ రెండింటికి ఒకటే యాక్సిలేషన్ వాల్యూ ఫార్ములా అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంక్లైన్ ప్లేన్. ఇక్కడ ఇంక్లైన్ ప్లేన్ యొక్క స్మూత్ ఇంక్లైన్ సర్ఫేసెస్లోనే చూడండి దీన్ని మనం ఇంక్లైన్ ప్లేన్ అంటాం. ఇది ఇంక్లైన్ ప్లేన్ అండి. ఒక బ్లాక్ తీసుకున్నాం, బ్లాక్ యొక్క వెయిట్ ఎప్పుడు కూడా ఎంజీ వర్టికల్లీ డౌన్వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఇంక్లైన్ ప్లేన్లో మనం ఇటువైపు ఎంజీ సైన్ థీటా తీసుకుంటాం, ఇటువైపు ఎంజీ కాస్ థీటా తీసుకుంటాం కదా. సో ఎఫ్ ఈక్వల్ ఎంజీ సైన్ థీటాకి ఈక్వల్ చేసుకుంటాం మనం. ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఎంజీ కాస్ థీటాకి ఈక్వల్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఏం ఫైండ్ చేస్తున్న యాక్సిలేషన్ కావాలి. సో ఎఫ్ ఈక్వల్ ఎంజీ సైన్ థీటా, ఎఫ్ ప్లేస్లో ఎంఏ రాసుకున్నాం అనుకోండి అండి, బోత్ సైడ్ ఎంఎం గెట్ క్యాన్సిల్ అయిపోయి ఏ ఈక్వల్ టు జీ సైన్ థీటా వస్తుంది. అలాగే వెన్ ఏ ఇంక్లైన్ ప్లేన్ గివెన్ ఏ హారిజెంటల్ యాక్సిలేషన్ బి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ ఏమన్నా యాక్సిలేషన్ ఫ్రేమ్ ఇంటర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆపోజిట్ డైరెక్షన్. చూడండి ఇక్కడ బ్లాక్ తీసుకున్నాం సేమ్ ఎంజీ సైన్ థీటా ఎంజీ కాస్ థీటా. ఇక్కడ చూడండి మనకి ఇంక్లైన్ ప్లేన్ గివెన్ హారిజెంటల్ యాక్సిలేషన్ చూడండి ఇట్లా ఇటువైపు వచ్చేటప్పుడు మనకి ఈ ఆర్ ఈక్వల్ ఎలా తీసుకుంటాం అంటే ఆర్ ఈక్వల్ చూడండి మనకి ఇక్కడ ఉన్నటువంటి డౌన్వర్డ్ ఫోర్సెస్ ఏమున్నాయండి ఎంజీ కాస్ థీటా ప్లస్ ఎంబీ సైన్ థీటా. ఇది ఎలా ఉన్నాయి ఇలాగ రిజాల్వ్ అయిపోయింది థీటా ఇటువైపు కాబట్టి. సో ఎంజీ రెండు కాంపోనెంట్స్గా విడిపోతుంది, ఎంజీ కాస్ థీటా అండ్ ఎంజీ సైన్ థీటా. ఓకే, అలాగే ఈ ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా ఈ రెండు ఇటువైపు ఉన్నటువంటి ఫోర్స్ని ఈక్వల్ చేసుకుంటాం. నెట్ ఫోర్స్ ఎఫ్ఏ ఎంఏ ఈక్వల్ టు ఇటు చూడండి ఎంజీ సైన్ థీటా మైనస్ ఎంబీ కాస్ థీటా, ఎంజీ సైన్ థీటా మైనస్ ఎంబీ కాస్ థీటా ఈక్వల్ టు నెట్ ఫోర్స్ అనమాట. సో అందులోంచి ఇక్కడ మనకి బోత్ సైడ్ ఎం కామన్ తీసేసి ఏ ఈక్వల్ టు జీ సైన్ థీటా మైనస్ బీ కాస్ థీటా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి మీకు కండిషన్ ఫ్రీ బాడీ డయాగ్రామ్, తర్వాత ఈక్వేషన్ ఫోర్స్ అండ్ యాక్సిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి అండి. ఇక్కడ బ్లాక్ మీద బ్లాక్ రెండు కాంటాక్ట్ అనమాట, రెండు టచ్ అయి ఉన్నాయి.
సో ఏ బ్లాక్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే ఫర్ M1 అండ్ M2కి M1 దగ్గర చూడండి ఇటువైపు ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో ఇటు కాంటాక్ట్ ఫోర్స్ ఇటువైపు అంటే ఏని బి ప్రెస్ చేస్తుంది కాబట్టి సో బిని ఏ ప్రెస్ చేస్తుంది కాబట్టి మనకి ఇటువైపు ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుంది, యాక్సిలేషన్ కూడా అదే డైరెక్షన్లో కాబట్టి సో M1 సంబంధించినటువంటి డయాగ్రామ్ ఎలా రాసుకుంటామంటే ఇక్కడ చూడండి క్యాపిటల్ F మైనస్ స్మాల్ f, ఎక్కువ ఫోర్స్ ఇటువైపు అప్లై చేస్తున్నాం కాబట్టి సో క్యాపిటల్ F మైనస్ స్మాల్ f ఈక్వల్ టు M1 వేయండి. ఇది ఈక్వేషన్. దాని నుంచి మనకి యాక్సిలేషన్ వాల్యూ అయినా ఫైండ్ చేస్తాము. చూడండి ఎందుకంటే సెకండ్ కూడా రాసుకోవాలండి. ఇలాంటి డయాగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ షేప్డ్కి ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మనకి యాక్సిలేషన్ వాల్యూ ఏమో F/M1 + M2, అలాగే F ఈక్వల్ ఇటువైపు ఎటువంటి ఫోర్సెస్ లేవండి. M2 బ్లాక్కి ఎటువంటి ఫోర్సెస్ లేనప్పుడు సో ఇటువైపు F ఉంది. సో F ఈక్వల్ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు మనం. ఒక సైడ్ ఎటువంటి ఫోర్సెస్ లేకపోతే డైరెక్ట్గా మనం F ఈక్వల్ టు M2 రాసుకోవచ్చు. అండ్ F ఈక్వల్ టు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ చూడండి సో ఈ కండిషన్స్ ఇవన్నీ కూడా F వాల్యూ. అలాగే 3 బ్లాక్ సిస్టమ్ తీసుకున్నప్పుడు చూడండి 3 బ్లాక్ సిస్టమ్ చూడండి ABC M1 M2 తీసుకున్నప్పుడు సింపుల్గా యాక్సిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు అదే ఫార్ములా అండి. A ఈక్వల్ F/M కాబట్టి మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నామో F రాసుకొని టోటల్గా మాసెస్ అన్నింటినీ యాడ్ చేస్తే సరిపోతుంది M1 + M2 + M3. ఓకే, అలాగే ఇందులో మనకి F1 వాల్యూ F2 వాల్యూ ఎలా ఫైండ్ చేస్తామో చూడండి. సో F1 ఈక్వల్ టు ఇక్కడ మీకు క్లియర్గా నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కూడా మీకు చూపిస్తున్నాను. సో వాటి ఫార్ములాస్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో ఇదండి ఇటువైపు ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఎలా ఫ్రీ బాడీ ఎలా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలో కూడా చూడండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని కండిషన్స్ పెడుతున్నాను. వాటి యొక్క డయాగ్రామ్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా రాస్తున్నాం చూడండి. M1కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా రాస్తున్నాం, M2కి ఎలా రాస్తున్నాం, దాని ఈక్వేషన్, దాని నుంచి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ డయాగ్రామ్తో సహా ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో M1 ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఇదిగోటి ఇటువైపు ఉంది కాబట్టి సో యాక్సిలేషన్ కూడా అటువైపు ఉండాలి. సో M1 వైపు ఎటువంటి ఫోర్సెస్ ఏమీ లేకపోతే డైరెక్ట్గా మనం T ఈక్వల్ టు M1కి ఈక్వల్ చేసేసుకోవాలి. అండ్ M2కి సంబంధించిన ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే చూడండి ఇటువైపు ఫోర్స్ ఉంది, ఇటువైపు టెన్షన్ ఉందండి. సో కంపల్సరీ మనం ఎటువైపు అయితే ఎక్కువ ఫోర్స్ ఉంటుందో అంటే మనం ఇటువైపు ఫోర్స్ మూవ్ చేస్తున్నాం కాబట్టి ఇటువైపు లాగుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఈ M2 ఈ సైడ్ ఎక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ఫోర్స్ మైనస్ తక్కువ ఫోర్స్ కాబట్టి సో F మైనస్ T ఈక్వల్ టు నెట్ ఫోర్స్ M2 ఈక్వల్ చేసుకుంటాం. సో దీని నుంచి మనకి ఇంకా T వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకొని మనం యాక్సిలేషన్ అండ్ తర్వాత డయాగ్రామ్ ఒకవేళ ఫోర్స్ ఇటువైపు లాగామనుకోండి, ఇటు M1 బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేస్తే ఇటువైపు ఫోర్స్ అప్లై చేస్తే యాక్సిలేషన్ వాల్యూ కామన్ అండి. A ఈక్వల్ టు F/M1 + M2 + M3. సో మనం థర్డ్ బ్లాక్ ఇటువైపు M3 మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం. చూడండి దాని యొక్క T1 వాల్యూ T2 వాల్యూ ఇక్కడ చూడండి. బ్లాక్కి మధ్యలో ఉన్నటువంటి టెన్షన్ ఇక్కడ M1కి M2కి మధ్యలో టెన్షన్ T1, M2కి M3కి మధ్యలో టెన్షన్ T2 అనమాట. సో ఒకటే వైరింగ్ అనుకోండి టెన్షన్ మారదు, మధ్యలో ఏమన్నా బ్లాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ చేంజ్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు F ఫోర్స్ ఇటువైపు కాకుండా ఇటువైపు మనం అప్లై చేస్తే దాని యొక్క T1 వాల్యూ T2 వాల్యూ కూడా చూసుకోండి. ఓకే, సో ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.